ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలను తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచే లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల, లేక వయోవృద్ధులకు సేవ చేయడం వల్ల మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.